నా పేరు సుల్తాన్ యాదగిరి. నేను తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ గా పనిచేస్తున్నాను. మా యొక్క TUJS లో కూడా మరి అనేక సందర్భాలలో మేము ఎక్కడ మీటింగ్ పెట్టినా గానీ, ఎక్కడ ఉద్యమకారుల కార్యక్రమం పెట్టినా గానీ, ఎక్కడ ధర్నా పెట్టినా గానీ, ఎక్కడ ప్రదర్శన పెట్టినా గానీ జహాంగీర్ అన్న వచ్చి మమ్మల్ని అందరినీ కూడా ఉత్తేజపరిచి, చైతన్యపరిచి, పాటలు పాడుతూ, మాటలు మాట్లాడుతూ, అనేకంగా మాటలు ఆడుతూ ఆ యొక్క ప్రజలని ఉత్తేజపరిచిన దాంట్లో జహాంగీర్ గారి యొక్క పాత్ర చాలా కీలకము. వారు మరి యొక్క మేము మేడిపల్లి ఇటీవల ప్రాంతంలో ఏడాది క్రితం మేడిపల్లి ప్రాంతంలో మహిళా శిక్షణ తరగతులు పెట్టినప్పుడు బ్రహ్మాండంగా వారు గొంతును వినిపించడం జరిగింది. మా యొక్క మహిళా కార్యకర్తలని ఉత్తేజితం చేయడంలో వారు ప్రధాన పాత్ర వహించారు. అంటే తెలంగాణ ఉద్యమంలో కూడా అనేక ధూమ్ధామ్ కార్యక్రమాలలో, అనేక పోరాటాలలో అన్ని రంగాలుగా వారు ఉండి తెలంగాణ ఉద్యమాన్ని నడిపించడంలో వారి యొక్క పాత్ర చాలా కీలకంగా ఉన్నది. కాబట్టి ఇటువంటి యొక్క ముఖ్యమైనటువంటి యొక్క నాయకుడు ఈరోజు గుండెపోటుతో అకస్మాత్తుగా చనిపోవడం చాలా బాధాకరమైన విషయం. ఈ రోజున మేము ఉదయమే మాకు తెలిసినప్పటి నుండి కూడా మేము కంగారుగా చాలా ఇబ్బందులు మరి మాట్లాడలేని పరిస్థితుల్లో కూడా ఉన్నాం. ఈ రోజున జహాంగీర్ గారు అంటే మాకు తుర్కపల్లి జహాంగీర్ గారు అంటేనే తెలంగాణ ప్రజలకు చాలా పరిచితులు. జహాంగీర్ గారు అనేక ఉద్యమాలలో పాల్గొంటూ గత 40 సంవత్సరాల నుండి కూడా ఉద్యమంలో ఉంటూ ప్రజానాట్య మండలిలో కావచ్చు, ప్రజాకళా మండలిలో కావచ్చు, తెలంగాణ ఉద్యమకారుల యొక్క కమిటీలలో కావచ్చు, అనేక రంగాలలో ఒక కళాకారునిగా కాకుండా ఒక ఉద్యమకారునిగా మరి ఉంటూ అనేక మంది ప్రజలని మేలుకొల్పుతూ ఉద్యమంలో పనిచేసినటువంటి గొప్ప వ్యక్తి. ఎందుకంటే నా పేరు సుల్తాన్ యాదగిరి. నేను తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ గా పనిచేస్తున్నాను. మా యొక్క TUJS లో కూడా మరి అనేక సందర్భాలలో మేము ఎక్కడ మీటింగ్ పెట్టినా గానీ, ఎక్కడ ఉద్యమకారుల కార్యక్రమం పెట్టినా గానీ, ఎక్కడ ధర్నా పెట్టినా గానీ, ఎక్కడ ప్రదర్శన పెట్టినా గానీ జహాంగీర్ అన్న వచ్చి మమ్మల్ని అందరినీ కూడా ఉత్తేజపరిచి, చైతన్యపరిచి, పాటలు పాడుతూ, మాటలు మాట్లాడుతూ, అనేకంగా ఆటలు ఆడుతూ మన యొక్క ప్రజలని ఉత్తేజపరిచిన దాంట్లో జహాంగీర్ గారి యొక్క పాత్ర చాలా కీలకము. వారు యొక్క మేము మేడిపల్లి ఇటీవల ప్రాంతంలో ఏడాది క్రితం మేడిపల్లి ప్రాంతంలో మహిళా శిక్షణ తరగతులు పెట్టినప్పుడు బ్రహ్మాండంగా వారు గొంతును వినిపించడం జరిగింది. మా యొక్క మహిళా కార్యకర్తలని ఉత్తేజితం చేయడంలో వారు ప్రధాన పాత్ర వహించారు. అంటే తెలంగాణ ఉద్యమంలో కూడా అనేక ధూమ్ధామ్ కార్యక్రమాలలో, అనేక పోరాటాలలో అన్ని రంగాలుగా వారు ఉండి తెలంగాణ ఉద్యమాన్ని నడిపించడంలో వారి యొక్క పాత్ర చాలా కీలకంగా ఉన్నది. కాబట్టి ఇటువంటి యొక్క ముఖ్యమైనటువంటి యొక్క నాయకుడు ఈరోజు గుండెపోటుతో అకస్మాత్తుగా చనిపోవడం చాలా బాధాకరమైన విషయం. ఈ రోజున మేము ఉదయమే మాకు తెలిసినప్పటి నుండి కూడా మేము కంగారుగా చాలా ఇబ్బందులు మరి మాట్లాడలేని పరిస్థితుల్లో కూడా ఉన్నాం. మేము ఒక జహాంగీర్ గారు చనిపోవడం అంటే ఒక ఉద్యమ కిరణం నెలకొరిగింది, ఒక ఆశా కిరణం నెలకొరిగింది, ఒక ప్రజలను చైతన్యపరిచేటువంటి ఒక కిరణం నెలకొరిగింది అనేటువంటిది యొక్క మేము భావిస్తా ఉన్నాం. వారి యొక్క ఏదైతే ఆశయాలు ఉన్నాయో వారి ఆశయాలని మేము ముందుకు తీసుకుపోవడానికి ఖచ్చితంగా వారి ఆశయాలను ముందుకు తీసుకుపోవడానికి మేము ఖచ్చితంగా ఉన్నాం. ఖచ్చితంగా వారు ఏదైతే ఆశయం కోసం పనిచేసినారో తెలంగాణ ప్రజల కోసంగా, తెలంగాణ కళాకారుల కోసంగా, తెలంగాణ ఉద్యమకారుల కోసంగా వారు చేసినటువంటి యొక్క మరి పోరాటాలని మేము కొనసాగిస్తాము. వారి ఆశయ సాధన కోసం మేము పునరంకితమవుతాము అని మరొకసారి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మరి యొక్క జహాంగీర్ గారికి ప్రగాఢ సంతాపాన్ని మా TUJS తరఫున ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ మరి ముగిస్తా ఉన్నాం. జై తెలంగాణ. జహాంగీర్ గారు అమర్ హై.